ఫ్రెండ్స్, మాంసాహారులంతా శాకాహారుల నుంచి చాలా నేర్చుకోవాలి. ఎలా ఈ హింసాహారం నుంచి శుద్ధ సాత్వికం వైపు వెళ్ళాలో నేర్చుకోవాలి. జంతు పక్షిజాలలో జీవరాశులు, జలరాశులు ఇవన్నీ కూడా మన తోటి నేస్తాలుగా భావించినప్పుడు మన ఆలోచనలో కూడా మార్పులు వస్తాయి ఫ్రెండ్స్. సో మాంసాహారము హింసాహారమని అర్థం చేసుకుంటూ, శాకాహారము మానవ ఆహారమని తెలుసుకుంటూ శాకాహారంకి మనమంతా కూడా ప్రయాణం చేయాలి. మాంసాహారులు ఈ శాకాహారులుగా మారడానికి ఎంతో కొంత ఈ జ్ఞానం అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే మాంసాహారము సరికాని ఆహారమని, అది మనకి కాదని. ఎందుకంటే జంతువులను, జీవరాశులను, పక్షిజాలాలను అన్నిటినీ కూడా చంపే అధికారం మనకి లేదు ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకుంటే ఈ హింస నుంచి మనం బయటికి వస్తాం. ఎలాగైతే ఎవరైనా మనని చంపినా, పొడిచినా, ఏదైనా హాని కలిగించినా మనం ఎంత బాధపడతామో, అలాగే ఈ జంతుజాలాలని చంపినప్పుడు అవి ఎంత బాధపడుతున్నాయో కదా. ఈ హింస అంతా కూడా ఆ మాంసంలో చేరుతుంది ఫ్రెండ్స్. కానీ మన నాలిక రుచి కోసము వాటిని రకరకాలుగా వండుకొని మనము ఆస్వాదిస్తుంటాం. కాబట్టి ఇది ఒక్క నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్.